నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతున్న శుభతరుణంలో శ్రావణ మాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో, శ్రావణ మాసంలో ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో శ్రావణ శుభయోగం అనే శీర్షికన పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో పగటి పూట నిద్రపోరాదు. శ్రావణ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్యపురాణంలో చెప్పడం జరిగింది. శ్రావణ మాసం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఎందుకంటే తన భర్త మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్న మాసం కాబట్టి శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితిని నాగ చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. నాగ చతుర్థి రోజు సర్పదేవతలను పూజించడం ద్వారా జాతకంలో ఉన్న కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని గరుడ పంచమి అనే పేరుతో పిలుస్తారు. గరుడ పంచమి రోజు గరుత్మంతుడిని, సర్పాలను ఏకకాలంలో పూజించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని అవ్యంగ సప్తమి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు సూర్యుడిని పూజించడం ద్వారా, సూర్యుడికి ప్రియమైన దానాన్ని నిర్వహించడం ద్వారా సూర్యుడి అనుగ్రహానికి పాత్రులై వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని ఆశాదశమి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు పార్వతీ పరమేశ్వరులను గంధంతో పూజించడం ద్వారా, పరమేశ్వరుణ్ణి గంధ జలాలతో అభిషేకించడం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. శ్రావణ శుక్ల ఏకాదశి తిథిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. ఆ రోజు ఉపవాసం, విష్ణు పూజ, జాగరణ అనే విధి విధానాలు పాటించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని దామోదర ద్వాదశి అంటారు. ఆ రోజు దామోదరుడిగా విష్ణువుని పూజించడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి, జంఝాల పున్నమిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆ రోజు హయగ్రీవుణ్ణి పూజించడం ద్వారా విద్యాపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే శ్రావణ పౌర్ణమిని నారికేళ పున్నమి అంటారు. ఆ రోజు సముద్ర స్నానం చేయడం ద్వారా నరపీడ, దృష్టి దోషం వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అజయ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అజయ ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్య తిథిని పోలాల అమావాస్య అంటారు. ఆ రోజు ఎద్దులను పూజించడం ద్వారా, ఎద్దుకు ప్రదక్షిణలు చేయడం ద్వారా ధర్మ మార్గంలో మనోభీష్టాలన్నీ నెరవేర్చుకోవచ్చు. పోలాల అమావాస్య రోజు గ్రామదేవతలైన పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఈ గ్రామదేవతల ఆలయ దర్శనం చేయడం ద్వారా, గ్రామదేవతలకు పెరుగన్న నివేదన చేయడం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనవి. శ్రావణ సోమవారాలు పరమేశ్వరుడికి నమ్మక చమకాలతో అభిషేకం చేసుకున్నట్లయితే సమస్త శుభాలు కలుగుతాయి. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు మంగళగౌరీ వ్రతం ఆచరించడం ద్వారా, మంగళగౌరీదేవి అనుగ్రహం కోసం చలిమిడి దీపాలు వెలిగించడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. శ్రావణ శుక్రవారాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీ పూజను ప్రత్యేకంగా నిర్వహించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రావణ మాసంలోనే బహుళపక్షంలో వచ్చే అష్టమిని కృష్ణాష్టమి పర్వదినంగా జరుపుకోవటం, కృష్ణుణ్ణి పూజించడం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇలా శ్రావణ మాసంలో వచ్చే పర్వదినాలలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం ద్వారా సంవత్సరం మొత్తం కూడా లక్ష్మీ కటాక్షానికి, పరమేశ్వరుడి అనుగ్రహానికి, విష్ణుమూర్తి అనుగ్రహానికి, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం సందర్భంగా మంగళగౌరీ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, మంగళగౌరీ దేవిని ఏ విధంగా పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమో నమః. శ్రీ మహాలక్ష్మ్యై నమో నమః. శ్రావణ మాసం అనగానే చాలామందికి లక్ష్మీదేవి యొక్క వైభవం స్ఫురణకి రావడం సహజం. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించడంలో ఉన్న ప్రత్యేకత ఆలోచిస్తూ ఉంటే భారతీయ సంస్కృతి లక్ష్మీ అనుగ్రహం శ్రావణ మాసంలోనే కాదు, ప్రతిరోజు కావాలి, ప్రతి క్షణం కావాలి, బ్రతుకంతా కావాలి. అయితే
మన ఋషుల యొక్క విజ్ఞానం ఎంత గొప్పదంటే ఋతువులు కాలాల్లో జరుగుతున్న మార్పుల ప్రకారం భగవత్ శక్తి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మనం పొందే అవకాశం. అలాగే ఈ వర్ష ఋతువులో ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని ఆరాధించమని పెద్దలు నిర్దేశించడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తుంటే అసలు లక్ష్మి అంటేనే ఆర్ద్రతా గుణం కలిగినది అని మనకు అర్థమవుతుంది. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం అంటున్నాం. ఆర్ద్రత అంటే తడి తేమ కలిగినటువంటి స్వరూపం. మనకి శాస్త్ర ప్రకారంగా ఒక సంవత్సరాన్ని 2 భాగాలు చేస్తే ఉత్తరాయణం దక్షిణాయనం. ఉత్తరాయణం అగ్ని సంబంధమైనటువంటి అయినం, దక్షిణాయనం జల సంబంధమైన అయినం. రెండు కలిపి చూస్తే అగ్ని సోమాత్మకం జగత్ అని శాస్త్రం చెప్పిన మాట మనకు గుర్తుకొస్తుంది. అగ్ని సోమములే ఈ జగత్ అంతా అన్నారు ఇక్కడ. ఈ మాట మనం అనేక మార్లు చెప్పుకున్నాం. పరిశీలించండి, ఉత్తరాయణమంతా అగ్ని యొక్క లక్షణం కనబడుతుంది, దక్షిణాయనమంతా జల లక్షణం కనబడుతుంది. అందుకు ఉత్తరాయణం ఈశ్వర స్వరూపంగాను, దక్షిణాయన అమ్మవారి రూపంగాను భావించడం కూడా గోచరిస్తున్నది. సంవత్సరానికి పగలు రాత్రి అని భావించుకుంటే పగలు ఉత్తరాయణం, రాత్రి దక్షిణాయనం. రుద్రో దివ ఉమా రాత్రి తస్మై తస్యై నమో నమః అని శాస్త్రం చెప్తున్నది. అంటే పగలు ఈశ్వరుడు, రాత్రి శక్తి. అప్పుడు ఉత్తరాయణం ఈశ్వర స్వరూపం. అందుకే మనకి పుణ్యమైనటువంటి ఈశ్వర ఆరాధనలన్నీ అప్పుడు వస్తాయి. మీరు పరిశీలించండి. దక్షిణాయనంలో అమ్మవారి ఆరాధన ప్రధానంగా మనం చేసుకుంటున్నాం. దానికి తోడు ఆర్ద్రతకి సంబంధించినటువంటి ఋతువే కాకుండా చంద్రుడు ఆర్ద్రతకి అధిపతి. సోమో భూత్వా రసాత్మక అని భగవద్గీతలో స్వామి చెప్తున్నాడు. చంద్రుడు రసాత్మకుడు, అంటే తేమలతో కూడినటువంటి వాడు ఆయన. ఆర్ద్రతకి అధిపతి చంద్రుడు. కనుక ఆర్ద్ర ఋతువైనటువంటి వర్ష ఋతువులో శ్రావణ మాసంలో ఆ చంద్రప్రధానమైన శుక్లపక్షంలో చంద్ర సహోదరి అయినటువంటి మహాలక్ష్మిని మనం ఆరాధిస్తున్నామంటే పెద్దలు ఒక పర్వం పెట్టినా ఎంత ఆలోచించి పెడతారో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ. అలాంటి భవ్యమైనటువంటి పర్వాన్ని మనం చేసుకుని ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని ఆరాధన చేసుకుంటున్నాం. ఆర్ద్రత అనే మాటకు మరొక అర్థం ఉన్నది. కరుణకి కూడా ఆర్ద్రతా గుణం అంటాం. కరుణ, ప్రేమ ఇవన్నీ ఆర్ద్రతా గుణాలు. తీవ్రత్వము ఇవన్నీ కూడా అగ్ని సంబంధమైన గుణాలు. ఆర్ద్రతా గుణం కరుణ గనక ఆర్ద్రత కరుణతో కూడినటువంటి అమ్మవారిని మనం ఆరాధన చేసుకుంటున్నాం. అయితే లక్ష్మి అంటే చాలామందికి లక్ష్మి వేరు, గౌరి వేరు, సరస్వతి వేరు అనే భావం కలుగుతుంది. ఉన్నది ఒకటే శక్తి. ఆ తల్లే లక్ష్మి అన్న, ఉమా అన్న, లలిత అన్న, సరస్వతి అన్న ఏదైనా ఆ తల్లే. ముగ్గురమ్మలు కలిపి ఒకే అమ్మ అని మన శాస్త్రములు ప్రస్తావిస్తున్న విషయం. అందుకే లక్ష్మి, ఉమా, లలిత ఇవన్నీ ఒకే దేవతా స్వరూపాలనేటువంటి శాస్త్రవాక్యాన్ని ప్రమాణంగా తీసుకుంటూ మనం ఇక్కడ వివరించుకుంటున్నటువంటి అంశములు ఇవి. కటాక్షము అంటే కడకంటి చూపు అని అర్థం. అమ్మవారి కడకంటి చూపులు, ఇది దీని యొక్క అర్థం. అంటే అమ్మవారి చూపు సోకితే చాలు మన బ్రతుకులు బాగుపడతాయి. అసలు లక్ష్మి అంటేనే అందులోనే చూపుల తల్లి అని అర్థం ఉన్నది. చూపుల తల్లి యొక్క చూపులు. ఈ చూపుల మహిమ వర్ణించాలంటే ఆదిశంకర భగవత్పాల్ వారు కనకధారా స్తోత్రం వర్ణించారు. కనకధారా స్తోత్రం అంటే అది చదివిన వెంటనే ఎక్కడి నుంచో బంగారు వాన పడుతుందని అనుకోవడం కాదు. కనకధార అంటే అమ్మవారి కటాక్షాలే కనకధార. ఆమె చూపును మన వైపు ప్రసరిస్తూ ఉంటే ఆ ప్రసరిస్తున్న చూపుల వర్షం కనకధార. ఆ చూపులే కనకం. కనకం అనే మాటకి ప్రకాశము అని అర్థం. కనత్ కనకతాటంక అంటాం. కనత్ అంటే ప్రకాశించుచున్నా అని అర్థం. అమ్మవారి ఆ కనుచూపులు వెలుగులతో వస్తున్నాయి. ఆ వెలుగుల ప్రవాహం అమ్మవారి చూపులు. ఆ వెలుగులకి 2 లక్షణాలు ఉన్నాయి. అసలు వెలుగు అంటేనే మన సంస్కృతిలో జ్ఞానానికి ప్రతీకగా వాడతాం వెలుగుని. అందుకే అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అని. అందుకే అమ్మవారి చూపుల్లో వెలుగు ఉంది అంటే జ్ఞానం ఉన్నది. చీకటి దరిద్రానికి, దుఃఖానికి, అజ్ఞానానికి ప్రతీకగా చెప్తాం. వెలుగు ఐశ్వర్యానికి, జ్ఞానానికి, ఆనందానికి ప్రతీకగా చెప్తాం. ఇప్పుడు అమ్మవారి చూపులు ఆ వెలుగులు, అందుకే కనక ధార అన్నారు. కనకం అంటే కాంతి. అయితే అమ్మవారి చూపుల్లో కేవలం వెలుగు మాత్రమే కాకుండా ఆర్ద్రత కూడా ఉన్నది. అది విశేషం. అందుకే చిదేక రసరూపిణి అన్నారు ఇక్కడ. దాని అర్థం ఏమిటయ్యా అంటే వెలుగు జ్ఞానమైతే ఆ ఆర్ద్రత ఆనందం. అమ్మవారి కనుచూపుల్లోంచి ఆ వెలుగుతో కూడినటువంటి ఒక ఆర్ద్రమైనటువంటి ఆనందం మనకు లభిస్తుంది. సాధారణంగా వెలుగు వేడిగా ఉంటుంది, తడిగా ఉండదు. కానీ అమ్మవారి చూపుల వెలుగు వేడిగా ఉండదు, చల్లగా ఉంటుంది. అది ఇక్కడ. అందుకే అమ్మవారి చూపులు చల్లని చూపులు. ఆ వెలుగులో చల్లదనం ఉన్నది. అందుకే వెలుగు జ్ఞానాన్ని ఇస్తుంటే ఆ చల్లదనం శాంతినిస్తున్నది. అందుకే అమ్మవారి కటాక్షం, లక్ష్మీదేవి కటాక్షం ఏమిటయ్యా అంటే మనకి ఏకకాలంలో
జ్ఞానాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతని ప్రసాదిస్తుంది ఆ వెలుగు. అదే శంకర భగవత్పాల వారు అమ్మవారి వెలుగును వర్ణిస్తూ కనకధార స్తోత్రాన్ని రచించారు. ప్రారంభం నుంచి అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయా. అపాంగలీల అంటేనే కడకంటి చూపుల యొక్క వైభవం. అదే లక్ష్మీ కటాక్షం. లక్ష్మీ కటాక్షం కావాలని ఎవరికి ఉండదు చెప్పండి? అందరికీ ఉంటుంది. ప్రతివాడికి ఆనందంగా ఉండాలని, సంపద కావాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే సిరి సంపద, భోగం, భాగ్యం ఇవంటే అందరికీ ఇష్టమే. సిరి సంపద, భోగభాగ్యం అంటే ఎవరికి అక్కర్లేదండి? అందరికీ కావాలి. ప్రతివారు దానికోసమే తాపత్రయపడుతున్నాం. కానీ ఆ సిరి సంపద ఈ రెండు జగదంబ అనే భావం కలిగితే మనం ఈ సిరి సంపదల్ని పదార్థాల్లా కాకుండా ప్రసాదాల్లో పుచ్చుకుంటాం. ఇది ఆ తల్లి తన చూపులతో, కరుణతో వర్షించి మనకు ప్రసాదిస్తున్నదని తెలియగానే మనం అనుభవిస్తున్న ప్రతి సిరి సంపద మీద లక్ష్మీదేవి యొక్క ముద్ర ఉంటుంది. లక్ష్మీదేవి ముద్ర అంటే అది లక్ష్మీ స్వరూపం, అమ్మవారి రూపం అని భావన కలుగుతుంది వారికి. అది ఎప్పుడైతే కలిగిందో ఆ సిరి సంపద కూడా మన భగవత్ స్పృహను కలిగిస్తుంది. ఇది తెలియాలి. అది సిరి సంపదలు అనుభవించడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. కానీ ఆ సిరి సంపదలు భగవంతుని యొక్క కరుణామయమైన స్వరూపాలనే భావన కలిగి ఉండే జీవితం మనకు కావాలి. అలాంటి జ్ఞానం అమ్మ ప్రసాదించాలి. అటువంటి లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావ గాథ మనం చెప్పుకోబోతున్నాం. నిజానికి పురాణాల్లో అమ్మవారి ఆవిర్భావ గాథలు చాలా అద్భుతంగా చెప్పారు. అమ్మవారు ఎలా ఉద్భవించారంటే తడుముకోకుండా కాస్త జ్ఞానం ఉన్న వాళ్ళైనా చెప్పగలరు క్షీరసాగర మథనంలోంచి ఉద్భవించారు అని. అంటే అంతకుముందు ఆవిడ లేరా అంటే అంతకు ముందున్న తల్లే మథనం చేస్తే ఆవిర్భవించింది అని దాన్ని బట్టి తెలుస్తున్నది. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీ మహాలక్ష్మీ నమ. శ్రావణలక్ష్మి స్వాగతం అంటూ సిరులను కురిపించే శ్రావణ మాస సందడి ఈరోజు నుంచే ప్రారంభమవుతోంది. శ్రావణ మాసం అనగానే వివిధ రకాలైనటువంటి నోములు, వ్రతాలు, తీర్థయాత్ర, సందర్శనాభిలాషులకు పండుగ, ఇవన్నీ ఈ మాసంలో మనకు కనిపించేటువంటి అద్వితీయమైనటువంటి ప్రభావాలు. ఆధ్యాత్మిక తత్వానికి నిదర్శనమైనటువంటి ఈ శ్రావణ మాసం స్త్రీల పాలిట పెన్నిదిగా శాస్త్రం అభివర్ణించింది. అందుకే కొత్తగా పెండ్లైనటువంటి వారు ఈ శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం కూడాను మంగళగౌరి నోము అనేటువంటిది, అలాగే సోమవారం నాడు ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరునికి ఈ శ్రావణ మాసంలో అభిషేకార్చనలు నిర్వహించినట్లయితే పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలతో పాటుగా అద్వితీయమైనటువంటి ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఐశ్వర్యకారకాయ నమః అని పరమేశ్వరుణ్ణి మనం కీర్తించడం జరుగుతుంది ఈ శ్రావణ సోమవారాలు. ఒక పక్క శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. అందుచేత మహావిష్ణువును మహాలక్ష్మిని కూడాను ఇరువురిని కూడాను త్రికరణ శుద్ధితో పూజించేటువంటి సనాతన సంస్కృతి సంప్రదాయం ఈ శ్రావణ మాసంలో మనకు కనిపిస్తుంది. శ్రావణ మాసంలోనే ఆచరించేటువంటి వివిధ రకాలైనటువంటి నోముల్లో వరలక్ష్మి వ్రతం కూడాను అద్వితీయమైన ప్రభావాన్ని ప్రసాదిస్తూనే ఉన్నది. చిరకాలం ఎవరైతే ఈ యొక్క నోముల్ని నోముకుంటారో వారికి సౌభాగ్య కామేశ్వరీ దేవి యొక్క అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా ఉంటాయని మనకు శాస్త్రవచనం. అందుచేత శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటా కూడాను లక్ష్మీదేవి లోనికి ప్రవేశించే విధంగా ఇంటి ముంగిట రతనాల ముగ్గులతో అలంకరించడంతో పాటు పరిశుభ్ర వాతావరణంతో పాటుగా గల్లు గల్లుమంటూ స్త్రీలందరూ కూడాను
పేరంటాళ్ళు ప్రతి ఇంటా కూడాను మనకు దర్శనమిస్తూ ఉంటారు. అక్కడ సువాసనర్చిత ప్రీతాతత్వం కనిపిస్తుంది. కాబట్టే సిరులు కురిపించే సిరి శ్రావణి ఈ శ్రావణ మాసం అటు సౌభాగ్యాన్ని, ఇటు ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6 గంటలకు, సూర్యాస్తమయం 6 గంటల 44 నిమిషాలకు. తిథి పాడ్యమి సాయంకాలం 6 గంటల 6 నిమిషాల వరకు. నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల వరకు. వర్జం తెల్లవారుజామున 4 గంటల 34 నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6 గంటల 20 నిమిషాల వరకు కొనసాగుతోంది. ఈ కారణంగా ఈరోజు రాత్రి 4 గంటల 30 నిమిషాల లోపులోనే నిద్ర లేవడం మంచిది. లేకపోయినట్లయితే మనకు వర్జ సమయంలో మెళుకు వచ్చినట్లయితే ఆ రోజు అంత శుభప్రదంగా నడవదు. అలాగనే దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల నుంచి 1 గంట 38 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుంచి 4 గంటల 11 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1 గంట 39 నిమిషాల నుంచి 3 గంటల 23 నిమిషాల వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. ఈరోజు శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. శ్రావణ మాసం సందర్భంగా శుభకార్యాలకన్నిటికీ కూడా అందరూ సిద్ధమవుతుంటారు. వ్రతాలు, నోములు, కొత్తగా వివాహమైనటువంటి వారు శ్రావణ మాసం నోములు నోచుకుంటారు. అలా శుభప్రదంగా కొనసాగుతుంటుంది. విశేషించి ఈరోజు సోమవారం కాబట్టి శ్రావణ మాసంలో ప్రతి సోమవారం నక్తవ్రతం చేస్తారు. శైవ నక్తవ్రతం అంటే పొగలంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం అయిన తర్వాత, నక్షత్రోదయం అయిన తర్వాత శంకరుణ్ణి పూజ చేసుకుని ఆ ప్రదోష సమయం అయిపోయిన తర్వాత, అంటే సూర్యాస్తమయం నుంచి 1:12 నిమిషాలు దాటిన తర్వాత అప్పుడు భోజనం చేస్తారు. అది శివునకు చాలా ప్రీతికరమైనది. అదేవిధంగా ఈరోజు వ్యతిపాత ఉదయం 10 గంటల 38 నిమిషాల వరకు ఉంది. సూర్యోదయం 6 గంటలకి. 7 గంటల సమయంలో అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉంది. ఆ సమయంలో దానం చేసుకోవడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యతిపాతకు సంబంధించి నదీ స్నానం, ఎందుకంటే పుష్యార్కే జన్మ నక్షత్రే వ్యతిపాతే దినత్రయే సకృత్ గోదావరి స్నానం కులకోటి సముద్ధరే. నదీ స్నానం, గోదావరి స్నానం కానీ గంగా స్నానం కానీ చేయడం ద్వారా కోటి తరాలు తరిస్తాయి. అలాగని ఈ రోజున ఉదయం 10 గంటల 38 నిమిషాల లోపులో గురువింద గింజంత ఎత్తు బంగారం, అంటే సుమారుగా 250 మిల్లీగ్రాములు, పావు గ్రామ్ అన్నమాట, అంత బంగారం దానం చేసినట్లయితే ఏమన్నారంటే గుంజామాత్రమిదం స్వర్ణం హేమ విప్ర కరేర్పితం. మేరు పర్వతంతో సమానమైన బంగారాన్ని దానం చేసినంతటి గొప్ప ఫలితం సిద్ధిస్తుంది ఈ యతిపాతలో చేసేటువంటి దానం వలన. నేటి ఆణిముత్యాలు. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు, కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.
ఆవిడ చూపుల శక్తి ఏమిటో చెప్పడంలో ఒక శంకరుల మాట చెప్పారు, నీలో పిరాగమధికం జనయన్ పురారే. శంకర భగవత్పాదులు ఒక అద్భుతం చేశారు. ఇదే కామాక్షి విలాసంగా చెప్తారు. కామాక్షి విలాసంలో ఒక మాట చెప్పారు, మన్మధుడి కోరిక తీర్చాలనుకుందిట అమ్మవారు. పరమశివుణ్ణి మన్మధుడు కూడా గెలిచాడు ఒకానొక సందర్భంలో అని మన్మధుడు సంతోషపడిపోవాలి తన భక్తుడు. అమ్మా అమ్మా నేను కూడా గెలిచేశానమ్మా, ఇది శంకరుడికి చెప్పక్కనే అమ్మా నా గెలుపు ఉంది అందులో అని మన్మధుడు మురిసిపోయి ఒకసారి ఆవిడికి మాత్రమే ఆవిడ దగ్గరికే వెళ్ళో నమస్కారం పెట్టి వెళ్ళిపోవాలి, ఆయనకి చెప్పకూడదు. చూడండి, కొంతమంది అతి సౌకుమార్యం కలిగిన హృదయం ఉన్న భక్తులు ఉంటారు. ఏదైనా ఆయనతో మాట్లాడాలనుకోండి గురువు గారికి చేయరు, గురుపత్నికి చేస్తారు. చేసి ఆవిడతో మాట్లాడతారు. ఇది ఇప్పటి సంప్రదాయం కాదు. నను బ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి అని ఆవిడికి ఫోన్ చేసి ఆయనకి చెప్పమని అడుగుతుంటారు. ఎందుకంటే ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తుంది ఆవిడ. కాబట్టి అది జగన్మాత జగత్పితల విషయంలో కూడా అన్వయమేగా. అందుకని మన్మధుడు అమ్మకే చెప్తాడు, అమ్మ ఎప్పుడైనా ఒక్కసారి శంకరుణ్ణి గెలవగలనా అమ్మా, నేను కూడా ఓ బాణం వేశాను అన్న తృప్తి ఉంటుందా అమ్మా, నువ్వు పట్టుకుంటేనే లొంగుతాడా, ఒక్కసారి ఎప్పుడైనా నేను కూడా ఒక్క బాణం వేస్తే నా గెలుపు అక్కర్లేదమ్మా, నా గెలుపు అంటే ఏమిటి, నేను ఓ బాణం వేస్తే ఏమే అని నీ వంక ఇలా సంతోషంగా చూస్తే నేను గెలిచేసినట్టేగా అమ్మా, అలా నేను బాణం వేస్తే నీ వంక చూస్తారా అమ్మా, అడగ్గా 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 అమ్మవారు ఎందుట ఊరుకో నేను చెప్తాలే, ఆ మాట ఎందుకంటే పర్వాలేదు కొంత దారిలోకి వచ్చింది. ఎప్పటికి తీరింది ఆ కథ? కామాక్షి విలాసంలో ఒక చమత్కారం చెప్పారు. అమ్మవారు ఏం చేసిందంటే కాంచీపురం చుట్టూ ఉన్నటువంటి దేవాలయాలన్నిటి నుంచి తన యొక్క తేజస్సుని ఉపసంహారం చేసింది. అందుకే ఇప్పటికీ కాంచీపురం చుట్టుపక్కల ఉన్న శివాలయాలు వేటిల్లో అమ్మవారి మూర్తి ఉండదు. కామాక్షి పరదేవతే అన్ని శివాలయాలకి శక్తి స్వరూపం. అందుకే అన్ని అమ్మవారి దేవాలయం చుట్టూ ప్రదక్షిణంగా పెడతాయి. అది వరదరాజస్వామి వారి ఉత్సవం కానివ్వండి, లేదా ఏకాంబరేశ్వరుడి ఉత్సవం కానివ్వండి, ఏదైనా కామాక్షికి ప్రదక్షిణంగా పెడతాయి దేవాలయానికి. అమ్మవారే అన్ని శివాలయాల్లోనూ ఉన్నట్టు ఇక ప్రత్యేకంగా మళ్ళీ వేరు మూర్తి ఉండదు. అన్ని శివాలయాల నుంచి అమ్మవారు ఉపసంహారం చేసి అన్ని శివాలయాల్లోనూ ఉన్నవాడెవరు? ఆ శివుడే. ఆయన మాత్రం ఆవిడ ఉపసంహారం చేయగానే ఇలా చూసి ఇది అనుకున్నట్ట, ఇది కనపట్టలేదు అని మనసులో కించిత్ దిగులు పొందాడు. అంటే మన్మధుడు గెలిచాడా లేదా? అమ్మవారు అందుట ఒరే నేను ఇక్కడ ఉండి కాంచీలో ఇక శివాలయాల్లో అమ్మవారు లేదు అంటే ఒకప్పుడు పరమశివుడు ఉలిక్కి పడిలా చూసి ఏదిది అన్నాడంటే నువ్వు గెలిచేసినట్టే. దానికి గుర్తుగా ఇప్పటికే అలాగే ఉంటాయి శివాలయాలన్నీ. సరేనా? అది ఇప్పుడు గెలిచాడా గెలవలేదా? గెలిచినా ఒక్కసారైనా గెలిచానా అమ్మ సంబరం చేసుకోవాలి కదమ్మా, నలుగురికి భోజనం పెట్టుకోవాలి, పకపకా నవ్వాలి. ఇప్పుడు శత్రువుని గెలిచాను అన్న తృప్తి ఎప్పుడు ఉంటుందండి? ఇంతకుముందు నువ్వు నన్ను గెలిచి ఉండొచ్చు, ఇదిగో ఇప్పుడు నిన్ను నేను గెలిచాను అని ఆయన్ని గెలిచి పకపక పకపక నవ్వితే అప్పుడు సంబరం. అంతేగాని నువ్వేదో ఉపసంహారం చేసావు, ఆయన ఇలా చూసి ఇదేది అని ఉలిక్కిపడ్డాడు, ఆవిడ కోసం ఉలిక్కిపడ్డాడు కాబట్టి మన్మధుడి ప్రమేయం ఉన్నట్టే కాబట్టి పరోక్షంగా నేను గెలిచినట్టే అని అన్వయం చేసేసుకుని ఏం మురిసిపోనమ్మా, నేను మురిసిపోవు నవ్వు నవ్వాలిగా పకపక. అలా కూడా ఒక్క అవకాశం కల్పించమ్మా. ఇన్ని గొంతెమ్మ కోరికలు ఉంటాయనుకుంటున్నారు అంటే అందుకే అమ్మవారు ఎప్పుడు వచ్చినా పరివారంతో వస్తుందండోయ్. అమ్మవారు ఎప్పుడు ఒక్కత్తి ఉండదు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అమ్మవారి సంపూర్ణ తేజో విరాజిత అని ఎప్పుడు పిలుస్తా అంటే పక్కన ఆవిడికి బాహ్యంలో కనపడకపోయినా తేజో రూపాలుగా తిరుగుతూ ఉంటాయి ఆమె యొక్క శక్తులు. చెంగాలమ్మ తల్లికి పక్కన అంకాళమ్మ ఉంది, మీకెవరికి కనపడదు. ఆవిడ అంతరాలయం లోపల ఎడంచేతి పక్కన ఉంది స్వయంభూమూర్తి. రాజరాజేశ్వరి స్వరూపంలా ఒక పాదం ఇలా కిందకి చాపి ఒక పాదం మడిచిపెట్టి కూర్చుంటుంది. ఇక్కడ అభిషేకం జరుగుతుంటే అక్కడ జరుగుతుంటుంది. అంకాలమ్మ అనే అంకము అంటే గుర్తు. ఆవిడికి పరివారంగా ఆవిడితో కలిసి వచ్చింది ఆవిడ, ఆవిడుంది లోపల. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. హిరణ్యవర్ణం యం గర్భం, హిరణ్యవర్ణం యం గర్భం
అదితేర్దైత్య నాశనం ఏకం ద్వాదశదా జజ్ఞే ఏకం ద్వాదశదా జజ్ఞే తస్మై సూర్యాత్మనే నమః తస్మై సూర్యాత్మనే నమః తస్మై సూర్యాత్మనే నమః. బంగారు వన్నెతో అదితి గర్భం నుండి దైత్యనాశకుడై 12 రూపాలతో పుట్టిన సూర్యాత్ముడికి నమస్కారం. శుక్లపక్షంలో దేవతలను, కృష్ణపక్షంలో పితృదేవతలను తృప్తిపరుస్తూ ద్విజులకు రాజైన చంద్రాత్ముడికి నమస్కారం. మగతస్తమసః పారే పురుషం హ్యతి తేజసం యం జ్ఞాత్వా మృత్యుమత్యేతి యం జ్ఞాత్వా మృత్యుమత్యేతి తస్మై జ్ఞేయాత్మనే నమః. గొప్ప పెను చీకటికి ఆవల ప్రకాశిస్తాడు అతడు. అతన్ని తెలుసుకుంటే మృత్యువును తరించవచ్చు. అటువంటి జ్ఞాయాత్మకుడైనటువంటి పరమాత్ముడికి నమస్కారము. ఆ జ్ఞేయాత్మకుడు, ఆయనకు రుక్కులు, యజస్సులు అవన్నీ కూడా నిలయమై ఉన్నాయి. పంచవిధ హవిస్సులు ఆయన రూపమే. సప్తతంతువులు కల ఆ యజ్ఞాత్ముడికి నమస్కారం. చతుర్భిశ్చ చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవచ ద్వాభ్యాం పంచభిరేవచ హూయతే చ పునర్ద్వాభ్యాం హూయతే చ పునర్ద్వాభ్యాం తస్మై హోమాత్మనే నమః తస్మై హోమాత్మనే నమః. ఆశ్రయ అనే 4 అక్షరాలతో, అస్తు శ్రోషట్ అనే 4 అక్షరాలతో, యజ అనే 2 అక్షరాలతో, ఏ యజామహే అనే 5 అక్షరాలతో, మళ్ళీ వషట్ అనే 2 అక్షరాలతో ఆయనకు హోమం చేస్తారు. ఆ హోమ స్వరూపునికి నమస్కారం. వేద పురుషుడు, సుపర్ణుడు, యువని అతడి పేర్లు, యజువని కూడా అతని పేర్లు. గాయత్రి మొదలైన ఛందస్సులు ఆయన అవయవాలు. త్రివృత్తు అతని శిరస్సు. రథంతరం, బృహత్తు అనేటువంటి వేద భాగాలు ఆయనకు ప్రీతి కలిగిస్తాయి. అటువంటి స్తోత్ర రూపునకు నమస్కారం. విశ్వసృష్టికర్తలు చేసిన 1000 ఏళ్ల సత్రయాగంలో బంగారు రెక్కలతో పుట్టిన హంసరూపుడైన ఋషికి నమస్కారం. పద సమూహం, అంగాంగాలు, సందులు, కణవులుగా స్వరాలు, వ్యంజనాలు, భూషణాలై దివ్యుడు, అక్షరరూపుడు అని ప్రశంసింపబడేటువంటి వాగ్రూపుడికి నమస్కారం. యజ్ఞ శరీరుడైనటువంటి వరాహమై లోకహితం కోసం భూమిని ఉద్ధరించిన వీర్యాత్మలకు నమస్కారం. పాములు అలంకారులైనటువంటి 1000 పడగల శయనం మీద యోగం ధరించి నిద్రించిన యోగనిద్రా స్వరూపుడికి నమస్కారం. విశ్వేదేవులు, మరుద్గణాలు, రుద్రులు, ఆదిత్యులు, అశ్విని దేవతలు, వసువులు, సిద్ధులు, సాధ్యులు అందరూ ఆయన యొక్క విభూతులే. అట్టి దేవస్వరూపునికి నమస్కారం, నమస్సు. అవ్యక్తమైన ప్రకృతి, బుద్ధి, అహంకారము, మనస్సు, జ్ఞానేంద్రియాలు, తన్మాత్రలు, వాటి కార్యాలు అన్నీ ఆయన స్వరూపాలే. అటువంటి తత్వమయునకు నమస్సులు. భూతము, వర్తమాన, భవిష్యత్తు ఆయనే. ప్రాణుల ఉత్పత్తి ప్రళయాలకు కారణం అతడే. అన్నీ ఆయనే. భూతాలన్నిటికీ ముందు పుట్టినవాడు ఆయనే. అటువంటి భూతాత్ముడికి నమస్కారం. సూక్ష్మతత్వ తెలిసిన జ్ఞానులు ఆయనను పరమ సూక్ష్మంగా భావిస్తారు. సూక్ష్మం కంటే మిక్కిలి సూక్ష్మమైనది బ్రహ్మము. ఆ సూక్ష్మ రూపుడికి నమస్కారము. మత్స్యో భూత్వా విరించాయ
మత్స్యో భూత్వా విరించాయ ఏన వేద సమాహృతాః ఏన వేద సమాహృతాః రసాతలగత శీఘ్రం రసాతలగత శీఘ్రం తస్మై మత్స్యాత్మనే నమః తస్మై మత్స్యాత్మనే నమః. చేపరూపం దాల్చి రసాతలానికి వెళ్ళి శీఘ్రంగా బ్రహ్మకు వేదాలను తీసుకొని వచ్చి ఇచ్చినటువంటి మత్స్యాత్మకుడికి నమస్కారం. మందరాద్రిర్ధృతోగేన మందరాద్రిర్ధృతోగేన ప్రాప్తేఖ్య మృతమంతనే ప్రాప్తేఖ్య మృతమంతనే అతి కర్కశదేహాయ అతి కర్కశదేహాయ తస్మై కూర్మాత్మనే నమః తస్మై కూర్మాత్మనే నమః. అమృతమతన సమయంలో కఠినమైన శరీరంతో మందర పర్వతం ధరించిన కూర్మావతారుడికి నమస్కారం. వారాగం రూపమాస్తాయ మహింస వన పర్వతాం మహింస వన పర్వతాం ఉద్ధరేత్యేక దంష్ట్రేణ ఉద్ధరేత్యేక దంష్ట్రేణ తస్మై క్రోడాత్మనే నమః తస్మై క్రోడాత్మనే నమః. వారాహ రూపం దాల్చి అడవులు పర్వతాలతో కూడినటువంటి భూమిని ఒకే కోరతో ఉద్ధరించిన వారావతారుడికి నమస్కారము. నారసింహ వపుకృత్వా సర్వలోక భయంకరం సర్వలోక భయంకరం హిరణ్యకశిపుం జగ్నే హిరణ్యకశిపుం జగ్నే తస్మై సింహాత్మనే నమః తస్మై సింహాత్మనే నమః. నారసింహ శరీరం ధరించి సర్వలోక భయంకరుడైనటువంటి హిరణ్యకశిపుని చంపిన నారసింహావతారుడికి నమస్కారము. వామనం రూపమాస్తాయ వామనం రూపమాస్తాయ బలిం సంయమ్య మాయయా బలిం సంయమ్య మాయయా త్రైలోక్యం క్రాంత వాన్యస్తు తస్మై క్రాంతాత్మనే నమః తస్మై క్రాంతాత్మనే నమః. వామన రూపం దాల్చి మాయతో బలిచక్రవర్తిని బంధించి 3 లోకాలను ఆక్రమించిన క్రాంత పురుషుడికి నమస్కారము. జమదగ్నిసుతో భూత్వా జమదగ్నిసుతో భూత్వా రామశస్త్రభృతాం వరః రామశస్త్రభృతాం వరః మహీమ్నిః క్షత్రియాం చక్రే మహీమ్నిః క్షత్రియాం చక్రే తస్మై రామాత్మనే నమః తస్మై రామాత్మనే నమః. జమదగ్ని కొడుకైన పరశురాముడై శస్త్రధారులతో ఉత్తముడై భూమిని క్షత్రియ రహితం చేసిన రామాత్ముడికి నమస్కారం. ధర్మోల్లంఘనం చేసిన రాజులను యుద్ధంలో 21 మారులు సంహరించిన క్రోధ పురుషుడైన పరశురాముడికి నమస్కారం. రామో దాశరథిర్భూత్వా రామో దాశరథిర్భూత్వా పులస్య కులనందనం పులస్య కులనందనం జగాన రావణం సంఖ్యే జగాన రావణం సంఖ్యే తస్మై
క్షత్రాత్మనే నమః తస్మై క్షత్రాత్మనే నమః. దశరథుని పుత్రుడై పులస్య వంశంలో పుట్టిన రావణుని యుద్ధంలో చంపిన క్షత్రియ రూపుడైన శ్రీరామాత్ముడికి నమస్కారం. యోహలి ముసలి శ్రీమాన్, యోహలి ముసలి శ్రీమాన్ నీలాంబర ధరస్థితః, నీలాంబర ధరస్థితః రామాయ రోహిణేయాయ, రామాయ రౌహిణేయాయ తస్మై భోగాత్మనే నమః, తస్మై భోగాత్మనే నమః. నీలమైన వస్త్రం ధరించి హలం ముసలం ఆయుధాలు ధరించిన భోగస్వరూపుడైన బలరాముడికి నమస్కారం. శంఖము చక్రము శార్గం పట్టు వస్త్రము వనమాల ఇవన్నీ నిత్యము ధరించే కృష్ణునికి నమస్కారం. కంసుని చంపడం కోసం వసుదేవుని కొడుకైన నందగోకులంలో క్రీడించిన క్రీడాత్ముడికి నమస్కారం. యదువంశంలో పుట్టి వాసుదేవుడై భూభారం తీర్చిన కృష్ణాత్మునికి నమస్కారం. అర్జునునికి సారథ్యం చేస్తూ 3 లోకాలకు ఉపకారం చేయడానికి గీతామృతాన్ని ఇచ్చినటువంటి పరబ్రహ్మ రూపుడికి నమస్కారము. దానవాంస్తు వశే కృత్వా, దానవాంస్తు వశే కృత్వా పునర్బుద్ధత్వ మాగతః, పునర్బుద్ధత్వ మాగతః సర్గస్య రక్షణార్థాయ, సర్గస్య రక్షణార్థాయ తస్మై బుద్ధాత్మనే నమః, తస్మై బుద్ధాత్మనే నమః. దానవులను వశం చేసుకొని లోక సంరక్షణం కోసం మళ్ళీ బుద్ధుడైన బుద్ధాత్మనకు నమస్కారము. హనిష్యతి కలౌ ప్రాప్తే, హనిష్యతి కలౌ ప్రాప్తే మ్లేచ్ఛాం స్తురగ వాహనః, మ్లేచ్ఛాం స్తురగ వాహనః ధర్మ సంస్థాపకో యస్తు తస్మై కల్క్యాత్మనే నమః, తస్మై కల్క్యాత్మనే నమః, నమః నమః. కలియుగం వచ్చాక మ్లేచ్ఛులను గుర్రమెక్కి చంపే ధర్మ సంస్థాపకుడైన కలిక్యాత్మలకు నమస్కారం. తారామయ యుద్ధంలో రాక్షస రాజు అయినటువంటి కాలనేమిని సంహరించి ఇంద్రుడికి రాజ్యం ఇచ్చిన ముఖ్యాత్మలకు నమస్కారం. సర్వ ప్రాణుల శరీరాల్లోనూ సాక్షిభూతంగా నిలిచి నశించిపోయే ప్రాణుల్లో అక్షరంగా నిలిచే సాక్షిరూప పరమాత్మకు నమస్సులు. నమోస్తుతే మఖాదేవ, నమోస్తుతే మఖాదేవ నమస్తే భక్తవత్సల, నమస్తే భక్తవత్సల సుబ్రహ్మణ్య నమస్తేస్తు, సుబ్రహ్మణ్య నమస్తేస్తు ప్రసీద పరమేశ్వర, ప్రసీద పరమేశ్వర. మహాదేవ నమస్కారం, భక్తవత్సల నమస్కారం, సుబ్రహ్మణ్య నమస్కారం, పరమేశ్వర అనుగ్రహించు. నీవు అవ్యక్త రూపంలోనూ వ్యక్త రూపంలోనూ కూడా విశ్వమంతటా వ్యాపించి ఉన్నావు. నారాయణుడు, సహస్రాక్షుడు, సర్వలోక మహేశ్వరుడు, హిరణ్యనాభుడు, యజ్ఞాంగ రూపుడు, అమృత స్వరూపుడు, విశ్వవ్యాప్తమైనటువంటి ముఖాలు కలవాడు అయిన పుండరీకాక్షుడు, పురుషోత్తముడైన నిన్ను శరణు కోరుతున్నాను. సర్వదా సర్వకార్యేషు, సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషా మమంగళం, నాస్తి తేషా మమంగళం. వేషాం వృద్ధిస్తో దేవేశక
మంగళాయతనం హరి, మంగళాయతనం హరి. మంగళ నిలయుడైన హరి మనసులో ఉన్నవారికి అన్ని పనుల్లోనూ ఎన్నడూ అమంగళం కలగనే కలగదు. ఎప్పుడు ఎన్నడూ మంగళం 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 మంగళమే కలుగుతూ ఉంటుంది వాళ్ళకు. మంగళం భగవాన్ విష్ణు, మంగళం భగవాన్ విష్ణు, మంగళం మధుసూదనగ, మంగళం మధుసూదనగ, మంగళం పుండరీకాక్షక, మంగళం పుండరీకాక్షక, మంగళం గరుడధ్వజ, మంగళం గరుడధ్వజ. విష్ణువే మంగళ రూపుడు, మధుసూదనుడే మంగళుడు, పుండరీకాక్షుడే శుభరూపుడు, గరుడధ్వజుడే శుభరూపుడు. మోక్ష కారణమైనటువంటి వేదోపాయం చేత ధర్మార్థ వ్యవహారాలనేటువంటి అంగాలతో సత్పురుషులకు సేతువు నిర్మించిన సత్యాత్మకు నమస్కారం. వేరువేరు ధర్మపాదాలతో, వేరువేరు ధర్మస్వరూపాలతో, వేరువేరు ధర్మ ఫలాలను కోరేవారు అర్చించే ధర్మస్వరూపుడికి నమస్కారం. కామమయ శరీరాలు కలవారి వల్ల ప్రాణులన్నీ జన్మిస్తున్నాయి. వాని వలనే సర్వభూతాలకు ఉన్మాదం కలుగుతుంది. అటువంటి కామాత్ముడికి నమస్కారం. మహర్షులు ఈ దేహంలోనే అవ్యక్తుడిని గుర్తిస్తారు. బుద్ధిలో నిలిచిన క్షేత్రజ్ఞని తెలుసుకుంటారు. అటువంటి క్షేత్రాత్మనకు నమస్కారం. జాగ్రత్త స్వప్న సుషుప్తులయందు స్వరూపంతో ఉన్న కూడా ఆత్మను 16 గుణాలతో చుట్టిన 17 స్వరూపంగా సాంఖ్యులు చెబుతారు. ఆ సాంఖ్యాత్మకు నమస్కారం. నిద్రను జయించి శ్వాసను నిలిపి సత్వగుణంతో ఉంటూ ఇంద్రియాలను వశపరుచుకొని యోగ నిర్వహణం చేస్తూ యోగులు చూసే జ్యోతిష స్వరూపుడైన యోగాత్ముడికి నమస్సులు. పాపపుణ్యాలు శమించి పునర్జన్మ అనేటువంటి భయం లేని శాంతులైన సన్యాసులు ఎవరిని చేరుతారో ఆ మోక్ష స్వరూపానికి నమస్కారం. 1000 యుగాలు గడిచిన తర్వాత మంటలు మండుతూ అగ్ని రూపంలో భూతాలన్నిటినీ అతడే భక్షిస్తాడు. ఆ ఘోరాత్మనికి నమస్కారం. అన్ని ప్రాణులను భక్షించి జగత్తంతా ఒకే సముద్రంగా చేసి తానొక్కడు బాలుడే నిద్రించే మాయాత్మనకు నమస్కారం. కమలాక్షుడైన ఆ విష్ణుమూర్తి నాభి కమలంలో విశ్వమంతా జన్మించి అందులోనే స్థిరంగా నిలిచింది. ఆ పద్మస్వరూపుడికి నమస్కారం. అనంతమైన శిరస్సులు, పరిధులు లేని ఆత్మలు కలిగి 4 సముద్రాలు ఏకం అయినప్పుడు యోగ నిద్రను పొందే యోగ నిద్రాత్మనకు నమస్కారం. అతని శిరస్సున మేఘాలు, అన్ని అంగాల సందుల్లో నదులున్నాయి, కడుపులో 4 సముద్రాలు ఉన్నాయి. అటువంటి జలాత్మకుడికి నమస్కారం. నారాయణ, జలాత్ముడంటే నారాయణ. సృష్టి ప్రళయ రూపమైన వికారాలు అన్నీ అతని నుండియే పుడుతున్నాయి, అతనిలోనే లీనమైపోతున్నాయి. అటువంటి కారణరూపుడికి నమస్కారం. అతడు రాత్రిపూట మేల్కొని ఉంటాడు, పగటిపూట సాక్షిభూతుడై నిలిచి ఉంటాడు, ఎల్లప్పుడూ ఇష్టానిష్టాలను చూస్తూ ఉంటాడు. అటువంటి దృష్టి రూపుడికి నమస్సులు. సర్వ కార్యాలను అడ్డులేకోకుండా ధర్మకార్యాల కోసం ప్రయత్నిస్తూ వైకుంఠ రూపం గల కార్యాత్ముడికి నమస్కారం. ధర్మగౌరవం తొలగిన క్షత్రియ సముదాయాన్ని 21 మారులు క్రోధంతో యుద్ధంలో చంపినవాడు పరశురాముడు. అట్టి క్రౌర్యాత్ముడికి నమస్కారం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.